రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో మండల తహసీల్దార్ చిరంజీవి రైతుల సమక్షంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాల ప్రకారం రైతుల సమస్యలను పరిష్కరించే చర్యల్లో భాగంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రైతుల సమక్షంలో రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. రీసర్వే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను రైతులతో గ్రామంలో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని, తదనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వే సంజీవయ్యతో పాటుగా రెవెన్యూ అధికారులు, ఆయా గ్రామాల సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ కృష్ణాపురం గ్రామానికి సంబంధించినటువంటి పొలాలన్నీ కూడాను ఎక్కువ భాగము రైతులు సీతానాగులవరం గ్రామం, తల్లుపడ మండలానికి సంబంధించినటువంటి ఉన్నారు కాబట్టి గ్రామ సభ ఈపాటికే అక్కడ నిర్వహించి వారికి అవగాహన కల్పించి, అలాగనే గ్రామాల్లో ర్యాలీ రూపంలో, ఫ్లెక్సీ రూపంలో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క రీసర్వే యాక్టివిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా చేయబోతుంది ఏందనేది కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తెలియజేస్తూ ఈ పద్ధతి ఇలా ఉంటుంది, నోటీస్ పీరియడ్ ఇలా ఉంటుంది, మీరు ఈ నోటీస్ టైంకి తప్పకుండా హాజరవ్వాలి, మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలతో తీసుకుని తప్పకుండా హాజరైతేనే ఈ యొక్క రీసర్వే అనేది పూర్తి చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు ఏమేమి పత్రాలు తీసుకురావాలో కూడా స్పష్టంగా తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు మొదలుపెట్టాం. కృష్ణాపురం గ్రామానికి సంబంధించినటువంటి విస్తీర్ణము 149 ఎకరాల 32 సెంట్లు. ఇక్కడ ఇది డీపాపులేటెడ్ విలేజ్, పట్టా భూములే ఉన్నాయి, ఒక్క రస్తా మాత్రమే ఉంది. ఆ రస్తా కూడాను 2 బ్లాకులుగా విభజించబడినటువంటి ఆ విధంగా ఉంది. సో ఈపాటికే మేము ప్రతి ఒక్క పట్టదారిని రెవెన్యూ రికార్డు దాఖలా నమోదు చేయడం జరిగింది. ఒక 42 సెంట్లు మాత్రమే ఇతరుల కింద నమోదు కాబడి ఉంది. సో ఆ 42 సెంట్లకు సంబంధించి కూడాను ఈపాటికే పట్టదారుని గుర్తించడం జరిగింది. వారందరినీ కూడాను రెవెన్యూ రికార్డులోకి తీసుకొచ్చి రీసర్వే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం వారు చేయడానికి చాలా చక్కగా మంచి టైం ఇచ్చారు. టైం లైన్స్ కూడా కొంచెం పెంచారు. రైతులందరూ కూడాను అవకాశము 1కి 2 సార్లు మనము ఇచ్చి వాళ్ళందరినీ క్షేత్రస్థాయిలోకి పిలిపించుకొని ప్రతి ఒక్క రైతు భూమి ఒక మిర్రర్ ప్రిన్సిపల్ లాగా భూమి మీద ఎంతైతే ఉన్నారో అంతే విస్తీర్ణంని మేము రెవెన్యూ రికార్డులోకి నమోదు చేయడానికి ప్రతి చర్య కూడాను చాలా క్షుణ్ణంగా మేము తీసుకుంటున్నాం. ఇదంతా కూడాను శ్రీత జిల్లా కలెక్టర్ గారు, అట్లాగనే జాయింట్ కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క రీసర్వే ప్రక్రియ మంచిగా సజావుగా ఒక క్వాలిటేటివ్ మేనర్లో జరుగుతుందని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ, దీనందరికీ కూడాను ప్రతి ఒక్క రైతు విధిగా వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని తప్పకుండా మీ భూమిని చూపించాలి. చూయిస్తేనే సమస్య ఉన్న పరిష్కారం అవుతుంది. సమస్య లేకపోతే హ్యాపీగా మీ యొక్క విస్తీర్ణమును రెవెన్యూ రికార్డులోకి నమోదు చేసుకోవడానికి మీ 4 హద్దులు ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ చోట కోఆర్డినేట్ తీసుకుంటాము. మీ అందరి సమక్షంలోనే ఎక్కడ కూడా ఎలాంటి తప్పు లేకుండా, పొరపచ్చు లేకుండా చేయడానికి మీరు మా అందరికీ కూడాను సహాయకారాలు అందించాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా మూలకంగా అలాగనే మీడియా రూపంగా తెలియజేస్తూ ఉన్నాను.